సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములా నుండి విడిపించున్, వేషధారులను ద్వేషించున్, ఆశతో మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు, ఆయనే ప్రధాన యాజకుడు. అందరము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్, ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము. యోనా కంటే శ్రేష్ఠుండు ప్రాణదానముగా తను అర్పించెన్, మానవులను విమోచించెన్. గణపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు, 10,000లో అతి ప్రియుండు. పదిలముగా మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము.
రాజుల కంటే శ్రేష్ఠుండు, యాజకులనుగా మనలను చేసిన్. రారాజుగా త్వరలో వచ్చున్, రయముగను మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు, అనుదినము మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకుడు మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చడం వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మడైన ఓ దేవా, సత్యమంతరంలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపణించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మడైన ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకం విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పుతో ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడవని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొనుడు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనముల వరకు.
యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనముల వరకు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి అగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెననెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఇంత పర్యంతం. రెండవ పాఠము చదవబడును. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 15 నుండి 26 వచనముల వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 15 నుండి 26 వచనముల వరకు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకొనటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములోనే ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఇంత మటుకు పాఠ్యభాగము సరి. నాదు ప్రాణము ప్రభో, నేను నీకర్పింతును. నాదు చేతులెప్పుడు నీదు సేవ చేయని, నాదు కాళ్ళు లెస్సగా నీదు త్రోవబోవని, నాదు స్వరమెన్నడు నీదు స్తుతి బాడని, నాదు నోరు నిత్యము
నీతునేపుడు నాదు కాలమంతయు నిన్ను ప్రస్తుతింపని బుద్ధిపూర్వకంబుగా నిన్ను నేను కొల్వని సొంత మేలు గోరక నీదు కీర్తి గోరుదు నాదు నంతరంగము స్వీకరించి ఏలుము నాదు నిండు ప్రేమను నీకర్పింతునేప్పుడు నన్ను నీవు సొత్తుగా నీవంగీకరించుమీ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున సంఘమంత్రికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఆయన మరి కరుణ కటాక్షముల క్రింద మనమందరం కూడా క్షేమంగా సురక్షితంగా ఉంటున్నామని, ఆయన మరి చూపించేటువంటి ఆయన యొక్క మహా గొప్ప కరుణలో మనమందరం కూడా భద్రపరచబడుతున్నామని, ఆయన ఇచ్చేటువంటి స్వస్థత సమాధానము ఆయన సన్నిధిలో మనమందరం కూడా సురక్షితంగా నివసిస్తున్నామని నమ్ముచున్నాను. మరి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు దేవుని తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం, ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, మికిలి ప్రేమ స్వరూపుడు అయిన గొప్ప దేవ, ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరము కూడా ఇటు రీతిలో తండ్రి ప్రభువా మరి మేము సమకూడి నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ నీ పరిశుద్ధమైనటువంటి నేను వాక్యాన్ని ధ్యానించుకుంటూ సిద్ధపడుచుండగా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని దర్శించమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాము. అయినా నీ సేవకుడు నన్ను ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరిచి నీ యొక్క పావన రక్త ధారలో కడిగి ప్రభువా నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి యొక్క ఆదివారపు ధ్యాన అంశము దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన. దేవునికి ప్రీతికరమైన ఆరాధన. ఈ యొక్క సమయంలో మరి ఈ దినము ప్రత్యేకమైన దినముగా కూడా దీన్ని మనము ఆచరిస్తున్నాము. వరల్డ్ ఫాదర్స్ డే, ప్రపంచ తండ్రుల దినోత్సవం అని ఈ యొక్క దినాన్ని మరి మనము ఆచరిస్తున్నాం. ప్రియులరా, ఈ యొక్క ఆదివారంన మరి సంఘంలో ఉన్నటువంటి తండ్రులందరికీ, కాబోయేటువంటి తండ్రులకు, తండ్రి వంటి హృదయం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ప్రత్యేకమైన దేవుని యొక్క నిండైన దీవెన ఆశీర్వాదములు మీ అందరికీ కలగాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనేది మరి దీని యొక్క ప్రారంభం అనేది 20వ శతాబ్దంలో ప్రారంభమైందండి. మదర్స్ డే అనగా తల్లుల దినోత్సవంను మరి చూస్తూ దానిలాగానే తండ్రుల దినోత్సవం కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. మరి మొట్టమొదటిగా ఫెయిర్మౌంట్, వెస్ట్ వర్జీనియా, అమెరికాలోని మరి జూలై 5వ తారీఖున 1908వ సంవత్సరమున మిస్సెస్ గ్రేస్ గోల్డెన్ క్లేటన్ అనేటువంటి స్త్రీ ఈ యొక్క తండ్రుల దినోత్సవం అనేది మొట్టమొదటిగా నిర్వర్తించారు ఆమె. దీని యొక్క మరి పుట్టుక ఎలా వచ్చిందంటే, అమెరికాలోని ఒక మరి మైన్, ఒక మోనోగాల్స్ అనేటువంటి మైన్, కోల్ మైన్స్ డిజాస్టర్లో మరి ఆ యొక్క బొగ్గుల గని అనేది అది కూలిపోవడం వలన 210 మంది తండ్రులు చనిపోయారు. ఆ రోజు 210 తండ్రులు అనగా మగ పురుషులు చనిపోయారు అనమాట. సో వారందరి జ్ఞాపకార్థమై ఈమె ఈ యొక్క దినాన్ని ప్రతిష్ఠించి తండ్రుల దినోత్సవంగా ఆమె ఆ దినాన్ని చేశారు. ఆ తర్వాత సనోరా స్టూవర్ట్ డాడ్ అనేటువంటి స్త్రీ మరి దానిని మరి ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రపంచ తండ్రుల దినోత్సవంగా ప్రపంచం అంతా కూడా వ్యాపింపజేశారు. ఆమె 19th జూన్ 1910లో
తల్లుల దినోత్సవం సందర్భంగా ఆమె ప్రసంగం వింటూ ఈ తండ్రుల దినోత్సవాన్ని కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేయాలనేటువంటి రీతిలో ఆ కార్యక్రమాన్ని వారు చేశారు. అలాగా ఇప్పుడు ప్రపంచ తండ్రుల దినోత్సవంగా అది పరిగణించబడుతుంది అనమాట. ఏదైనప్పటికీ కూడా మరి మన గృహాల్లో ఉన్నటువంటి తండ్రులను బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాము. మరి ఈ యొక్క కోవిడ్ సమయంలో కొన్ని కుటుంబాలు మరి తమ ఆప్తులను తండ్రులను కోల్పోయారు. వారికి మా యొక్క ప్రత్యేక సానుభూతిని మరి సంతాపాన్ని తెలియజేస్తూ పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశ్రయం కింద ఆయన యొక్క మరి సంరక్షణలో మరి మీరు అలాగే మనందరం కూడా ఉన్నామనేటువంటి భావనతో మనము ఈ యొక్క తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ యొక్క దినము మరి ఇవ్వబడిన అంశం చెప్పినట్లుగా దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన అనేది ఈ దినపు మన ధ్యానాంశము. దేవుని ఆరాధించుట అనేది చాలా మరి ధన్యకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ఒక చక్కటి కార్యమై ఉన్నదని మన యొక్క క్రైస్తవ జీవితాల్లో మనం గమనించాలి ప్రియులారా. కారణం ఏంటంటే దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, అది చేయుట శ్రేయస్కరము అనేది మరి దేవుని యొక్క వాక్యమే మనకు తెలియజేస్తుంది అనమాట. 147వ కీర్తన 1వ వచనం అది మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఉపదము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునిని ఆరాధించుట అనేది, దేవుణ్ణి మహిమపరచుట అనేది మరి మనము దేని కొరకైతే సృజించబడ్డామో దాని యొక్క మరి ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారం అవుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినప్పుడు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని దేవుడైన యెహోవా సెలవిచ్చాడు కదా. పీపుల్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ విల్ డిక్లేర్ మై ప్రైజెస్ అని చెప్పాడు అనమాట. నా కొరకు నేను చేసుకున్నటువంటి ఈ నా ప్రజలు నన్ను మయంపరచాలి, నన్ను మరి వారు మరి స్తుతించాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పేతురు గారు కూడా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క మాటను చక్కగా ఆయన మనకు సెలవిస్తూ ఆయన అన్నాడు కదా, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజల్లో ఉన్నారు కదా. అలా అంటూ కూడా చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన వెలుగులోని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమై మనము మరి ఇటువంటి రీతిలో మనం ఉన్నామనేటువంటి సత్యాన్ని కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మరి 10 ఆజ్ఞల్లోని మొదటి 2 ఆజ్ఞలు కూడా దేవునిని ఆరాధించాలి అనేటువంటి ఒక గొప్ప ఆజ్ఞలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించుట అనేది మరి ఎంతైనా కూడా శ్రేయస్కరము. చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథానికి కూడా మనం వచ్చినప్పుడు అక్కడ కూడా మనం ఇదే చూస్తాము. దేవునిని ఆరాధించుము అని దేవదూత యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు అనమాట. ఈ యొక్క ప్రవచన దృశ్యాలన్నీ కూడా మీరు యోహాను భక్తునికి దేవదూత చూపించిన తర్వాత యోహాను గారు తట్టుకోలేక ఆ దేవదూత పాదాల మీద పడతాడనమాట. పడినప్పుడు ప్రకటన 22:9 మనం చూస్తాము, దేవదూత ఆయన పైకి లేపంటుంది కదా, మేము కూడా నీ వంటి వారమే, కానీ దేవునిని ఆరాధించుము అని చెప్పేసి ఆయనకు సెలవించడంలో మనం చూస్తున్నాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ దేవుని ఆరాధించడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి మరి ఒక గొప్ప మరి కార్యమై ఉన్నది మానవ జీవితానికి. అది మనం జన్మించిన ఆ జన్మకు సార్థకత తెచ్చేదే మనగా అది దేవుని ఆరాధించడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము అవ్వలు మరి ఈ యొక్క ఏదైనా తోటలో వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన తర్వాత వారు ఎప్పుడైతే దేవుని చేత ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళగొట్టబడ్డారో దేవుడు వారికి ఏదైనా తోటలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క ధన్యతలన్నీ కూడా వారి నుంచి దూరం చేసేసాడు. హీ హాజ్ స్టాప్డ్ ఆల్ ద ప్రివిలేజెస్ ఫర్ దెమ్. కానీ ఒక్కటి మాత్రం వారి నుంచి దూరం చేయలేదు, అదేంటంటే దేవునిని ఆరాధించేటువంటి ధన్యతను ఆయన దూరం చేయలేదు ప్రియులారా. హి డిడ్ంట్ డిప్రైవ్ దెమ్ ఫ్రమ్ వర్షిపింగ్ హిమ్. అదొకటే వారి నుంచి దూరం చేయలేదు, ఆయన సమస్తాన్ని దూరం చేస్తాడు ఆయన. అందుకనే తర్వాత మనం చూస్తాం కయీను ఏబేలు వారు కూడా వచ్చి దేవుని ఆరాధించడానికి తమ బలులు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వారు అర్పించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆరాధన అనేది మరి దేవుడు తన ప్రజలను కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి మహా గొప్ప కార్యమై ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వర్షిప్ ఈజ్ ఎ హ్యూమన్ రెస్పాన్స్ టు డివైన్ ఇనిషియేటివ్. దేవుడు తీసుకున్నటువంటి ఆ యొక్క మరి చొరవకు మనిషి స్పందనే ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేదో నేను ఆరాధించాలనుకుంటున్నాను కాబట్టి ఆరాధించడం అది కాదు, కానీ దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి నేను ఆరాధిస్తున్నాను. ఇట్స్ నాట్ దట్ ఐ ఫీల్ లైక్ వర్షిపింగ్ దేర్ఫోర్ ఐ వర్షిప్. ఆయన ఆరాధించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆరాధిస్తున్నాను అనేది తప్పు. దేవుడు మనల్ని ప్రేరేపించిందే. ఏ జీవి కూడా ఈ భూమి మీద ఎవరు కూడా దేవుని ఆరాధించలేరు పిల్లరా. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ as the invitation to worship him.
ఆయన ఆరాధించడానికి మనలను ప్రేరేపించేది, పురుకొల్పేది ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన, మనం ఇక దేవునికి ప్రీతికరమైన ఆరాధన ఏదో అది కొనుగొని మనము దాని ప్రకారం మనం ఆరాధించాలి. ఆరాధనలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి, కానీ ఆయనకు ప్రీతికరమైనది ఏదో దానిని కనుగొని దాని ప్రకారం మనం చేయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆరాధనలోని ముఖ్యమైన అంశం ఏంటంటే దేవునికి ప్రీతికరమైనది. అది మనం పాడే పాటలు లేకపోతే మనం చేసేటువంటి మరి మరి ఈ యొక్క సంగీత వాయిద్యాలతో చేసేటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం కాదు. కానీ ఆరాధనలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే సమర్పణ కదా. సరెండర్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ వర్షిప్. ఈ యొక్క సమర్పణ లేకుండా మనము ఎటువంటి ఆరాధన చేసినా, ఎంత శ్రావ్యమైనటువంటి సంగీతాలు పాడినా, ఎంత మధురమైనటువంటి సంగీతాలు మనము మరి వాయిద్యాలు వాయించినా కూడా ఆ యొక్క వ్యక్తి జీవితంలో సమర్పణ లేనట్లయితే, నిజమైన సమర్పణ దేవుని పట్ల అది కేవలము నోటి నుంచి వచ్చేదే కానీ హృదయంలో నుంచి వచ్చేది కాదు. నిజమైన సమర్పణ కలిగిన హృదయం నుంచి వచ్చేది కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేర్ఫోర్ గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ అవర్ బీయింగ్, మనలో సమస్తాన్ని కూడా దేవుడు ఆయన కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ప్రీతికరమైన మన ఆరాధన గురించి మనం మాట్లాడినప్పుడు మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. Mark 12:30 మనం చూస్తున్నాము. ఆజ్ఞలన్నింటిలో మరి ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, క్రీస్తు వారు నీ పూర్ణమైనటువంటి హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ కదండి. కాబట్టి పూర్ణమైన హృదయము, పూర్ణమైన ఆత్మ, పూర్ణమైన వివేకము, పూర్ణమైనటువంటి బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ఆజ్ఞలన్నీ కూడా కుదించిన తర్వాత క్రీస్తు అంటున్నాడు కదా, ఇది ఆజ్ఞలన్నిటి కూడా ప్రధానమైన ఆజ్ఞ. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలనే రెండవ ఆజ్ఞ. కదా ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారములను అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రధానమైనటువంటి మరి ఆజ్ఞ ఇది ఆరాధన. ఆయన ప్రేమించుట ఆరాధన. సమర్పించుకొని పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను, కదా పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించుట అనేది ఎంతైనా కూడా శ్రేయస్కరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ప్రీతికరమైన ఆరాధన ఏమై ఉన్నదో మరి అనే విషయంలో ఒక 4 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ వర్షిప్ దట్ ప్లీజెస్ గాడ్ హ్యాస్ 4 క్యారెక్టరిస్టిక్స్. 4 గుణాలు కలిగినటువంటిది ఈ యొక్క దేవునికి ప్రీతికరమైన ఆరాధన. మొదటిది ఏంటంటే గాడ్ ఈజ్ ప్లీజ్డ్ వెన్ అవర్ వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఫెయిత్. కదా నిజమైన విశ్వాసం మీద ఆధారపడినటువంటి ఆరాధనే దేవునికి ప్రీతికరమైన ఆరాధన. నిజమైన విశ్వాసం మీద ఆధారపడినటువంటి మరి ఆ యొక్క కార్యమే దేవునికి ప్రీతికరమైన ఆరాధన మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ వెన్ అవర్ వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఫెయిత్. నిజమైన విశ్వాసం అదండి. ఆ నిజమైన విశ్వాసం అనేది మన జీవితంలో అది 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 ఎట్లా జన్మిస్తుంది, ఎట్లా అది ఆ విశ్వాసం అనేది మనలో అది ప్రారంభమవుతుందంటే, అది దేవుడు తన వాక్యములో బయలుపరుచుకున్నటువంటి ఆ యొక్క మరి సత్యాన్ని మనం కనుగొన్నప్పుడు కదండి. వర్షిప్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని గురించి చెప్పబడినటువంటి ఆ సత్యాలను మనము విశ్వసించినప్పుడు అది నిజమైన ఆరాధనకు దారితీస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28 వచనాలు మనం చూసినప్పుడు, కానాను స్త్రీ ఒకటి ఉంది కదా. ఆమె క్రీస్తును గురించి విన్నది, క్రీస్తు మాటలను విన్నది, క్రీస్తు పాదముల దగ్గరకు వచ్చి ఆమె వంగి కదా, ఆమె వచ్చి ఆయన ఎదుట మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. షీ హర్డ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని గురించి విందాం, ఎక్కడో దూరంగా ఉంది కానీ క్రీస్తుని గురించి వింది, క్రీస్తు మాటలు వింది, క్రీస్తు యందు విశ్వాసము ఆమెలో హృదయంలో జనించింది. ఆ తర్వాత ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సముఖంకి వచ్చినప్పుడు ఆయన ఎదుట మ్రొక్కి ఆయనను ఆరాధించి, ప్రభువా నాకు సహాయం చేయమని ఆమె అడిగింది. తన కుమార్తెను స్వస్థపరచమని ఆమె అడిగింది. దట్ ఈస్ ట్రూ వర్షిప్ ప్రియులారా కదా. దాని కొరకు నువ్వు యూదుడువు లేకపోతే మరి ఇంకేదో అవ్వక్కర్లేదు. కానీ ఎక్కడో దూరం ఉన్నటువంటి ఈ స్త్రీ క్రీస్తును కనుగొని ఆయన మాటలందు విశ్వాసం ఉంచి, విశ్వాసమును ఆమె హృదయంలో మరి ఆ మాటలు జనింపజేసినాయి. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఆమె క్రియల రూపంలో ప్రదర్శించి ఆరాధించి ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాన్ని
ఆమె తన యొక్క కుమార్తె కొరకు పొందుకుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వర్షిప్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూత్. ఆ ట్రూ ఫెయిత్, నిజమైన విశ్వాసం మీద ఆధారపడిందే నిజమైన ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు కూడా ఇది యొక్క దినాల్లో మనం గమనించినప్పుడు వాక్యము నుంచి దేవుడు మనకు బయలుపరిచేటువంటి సత్యమును, ఆ సత్యమును మన జీవితాల్లో మనము విశ్వసించినప్పుడు మనలోని విశ్వాసము అది 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 పునరుద్ధరించబడుతుంది, లేకపోతే మరి అది ఉత్తేజపరచబడుతుంది. తద్వారా ఆ ఆరాధన ద్వారా మన ప్రార్థనలకు, మన ఆరాధనకు ఒక చక్కటి అర్థము, పరమార్థం ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా దేవుడు యేసుక్రీస్తు అనగా దేవుడు గాడ్ ఈజ్ ప్లీజ్డ్ వెన్ అవర్ వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ స్పిరిట్ కదా. నిజమైనటువంటి ఆత్మ మీద ఆధారపడినటువంటిదే ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రూ స్పిరిట్. ఇక్కడ స్పిరిట్ అన్నప్పుడు, ఇక్కడ ఆత్మ అన్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ గురించి నేను మాట్లాడట్లేదు ప్రియులరా, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి మరి ఇక్కడ మనము మాట్లాడట్లేదు, కానీ అది మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ట్రూ స్పిరిట్. నిజమైన ఆత్మ అనగా మనము దేవుని యొక్క మరి పోలికలో ఆయన యొక్క మరి స్వరూపమందు సృజించబడి ఉన్నాం కాబట్టి మరి ఆయన యొక్క మరి ఆత్మ మన ఆత్మతో అనుసంధానమైనటువంటి ఆ గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. గాడ్ డిజైన్డ్ యువర్ స్పిరిట్ టు కమ్యూనికేట్ విత్ హిస్ స్పిరిట్. మన ఆత్మ ఎలా మరి సృజించబడిందంటే ఆయన ఆత్మతో మరి కమ్యూనికేట్ చేయడానికి, అనగా మాట్లాడడానికి అది సృజించబడింది ప్రియులారా. దేర్ఫోర్ ఎ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్, వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ స్పిరిట్ టు స్పిరిట్ కదా. అదే మనం చూస్తున్నాం ఇక్కడ కీర్తనకారుడు కూడా మనం గమనించినప్పుడు 42వ కీర్తన 7వ వచనం మనం చూస్తాం. కరడును పిలుచుచున్నది అని. కరడు అనగా ఇక్కడ డీప్, కాలింగ్ అంటూ డీప్ అనగా ఆత్మ మనలో లోతైనటువంటిది, దేవుని యొక్క మరి ఈవే అన్నది అది. అలాగే దేవుని ఆత్మ కూడా అది చాలా లోతైనటువంటిది కదా. మరి డీప్ కాలింగ్ అంటూ డీప్ అనగా కరడుని పిలుచుచున్నది అనగా ఈ లోతైనటువంటి నా జీవితంలో ఉన్న ఈ ఆత్మ దేవుని ఆత్మను పిలుస్తుంది అనమాట. దట్ ఈస్ వర్షిప్. సో వర్షిప్ ఈజ్ యువర్ స్పిరిట్ రెస్పాండింగ్ టు గాడ్స్ స్పిరిట్. దేవుని ఆత్మ మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రేరణను స్పందించి మన ఆత్మ తిరిగి మరి ఆ యొక్క స్పందనకు మరి ఆ ఆత్మ విషయమై తన యొక్క ప్రతిస్పందన తెలియజేయడమే నిజమైనటువంటి ఆరాధన అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. When Jesus said, love God with all your heart and soul, he meant that worship must be genuine and heartfelt. ఎప్పుడైతే నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతో నీవు నీ దేవుని ప్రేమించాలని మరి ఇక్కడ ఆయన సెలవిచ్చాడు కదా యేసుక్రీస్తు వారు. అదే దాని అర్థమేమనగా నీ యొక్క పూర్ణమైనటువంటి యొక్క ఆత్మతో, అనగా ఈ యొక్క ఉద్దేశము, ఆయన ఆరాధించుటలో ఉద్దేశం అనేది అది సరైనదిగా ఉండాలి, అది చాలా మరి పవిత్రమైనదిగా ఉండాలని క్రీస్తు వారు కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే మనము పైన పాటలు పాడొచ్చు, పైన దేవుని ఆరాధించవచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడు మరి పై వేషాన్ని లక్ష్య పెట్టాడు, కానీ మన హృదయాన్ని చూస్తాడు ఆయన. కాబట్టి మనము ఆరాధన ఎలా చేస్తున్నామో కాదు, కానీ ఎందుకు చేస్తున్నాం అన్నది దేవుడు చూస్తాడనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ వాట్ వీ డూ, బట్ ఇట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ద వర్షిప్. ఎందుకు ఆరాధన చేస్తున్నాం ఆయన్ను, అది దేవుడు మరి ఆయన చూడదలిచాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే మరి నామకార్థత అనేది ఆయనకి ఇష్టం ఉండదు, వేషధారణ అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టే పూర్ణమైనటువంటి ఆత్మతో మనము దేవుని ఆరాధించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ప్లీజ్డ్ వెన్ అవర్ వర్షిప్ ఈజ్ థాట్ఫుల్ ఆర్ మైండ్ఫుల్ కదా. మన యొక్క ఆరాధన అనేది పూర్ణ వివేకముతో కూడినదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. పూర్ణ వివేకం అనగా పూర్ణమైనటువంటి ఈ యొక్క మనస్సు, మైండ్. కారణం ఏంటంటే మరి ఈ యొక్క మైండ్ అనేది ఇది చాలాసార్లు మనము ఫీలింగ్స్ మీద ఆధారపడిపోతూ ఉంటాం అనమాట. మన భావాలు లేకపోతే భావోద్రేకాల మీద ఆధారపడి దేవుని ఆరాధించడం అనేది మనం చేస్తూ ఉంటాము కదా. ఏదైనా మంచి మ్యూజిక్ కొట్టేస్తుంటే మనం ఒకలాంటి తన్మయత్వం అయిపోయి మనము ఆ యొక్క ఆరాధనలో లీనమైపోతూ ఉంటాము. ఒకసారి ఆ మ్యూజిక్ ఆగిపోగానే వెంటనే మనకు మరి ఆ ఆరాధన ఎక్కడ పోతుందో మనకే తెలియదు. దట్ ఈస్ నాట్ ట్రూ వర్షిప్. That is based on the music and the external artificial things. But the true worship is erupting from the
ట్రూ జెన్యూన్ మైండ్, ఒక నిజమైనటువంటి మనస్సు నుంచి అది బయటకు రావాలి. పౌలు గారు కూడా అదే అంటున్నారు. మొదటి కొరింథీ 14:15 మనం చూసినప్పుడు, కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును అని చెప్పేసి పౌలు గారు అంటున్నారు ప్రియులారా. దేర్ఫోర్ పౌల్ ఈజ్ సో కాన్షియస్ అబౌట్ హిజ్ ప్రేయర్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ మైండ్, ఆల్సో హిజ్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ మైండ్ కదా. పౌలు గారు తను అంటున్నారు కదా, నేను పాడుతున్నాను కానీ ఆత్మతోనూ పాడతాను, మనస్సుతోనూ పాడతాను కదండి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఎటువంటి దేవుని ఆరాధిస్తున్నాం అనేది ముందుగా మనం సరైన రీతిలో గ్రహించిన వారం ఉండాలి కదా. వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద రైట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ us, విత్ ద రైట్ యాటిట్యూడ్, అప్పుడు పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి వివేకంతో ఆయన్ని మనం ఆరాధించే వారం ఉంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా లేవి పత్రిక లేవి గ్రంథం 10వ అధ్యాయము మరి 3వ వచనంలో 13వ వచనంలో మనం గమనించినప్పుడు, 3వ వచనం గమనించినప్పుడు, లేవి 10:3లో మనం చూసినప్పుడు యెహోవా దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరూ ఎదుట నన్ను మహింపరచుకుందును అని చెప్పి అంటున్నాడు కదా. నా యొద్ద నుండి వారికి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును కదా. బై దోస్ హూ కమ్ నియర్ టు మీ ఐ మస్ట్ బి రిగార్డెడ్ యాజ్ హోలీ. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే వారు ముందుగా గమనించవలసింది ఏంటంటే నా పరిశుద్ధతను. అలాగే మరి ప్రజలందరూ ఎదుట నన్ను మహిమపరచుకుందును, వారి ద్వారా నన్ను మహిమపరచుకుందును. కాబట్టి వీ షుడ్ బి రెడీ టు బి గ్లోరిఫైడ్, టు ద గాడ్ గ్లోరిఫైడ్ త్రూ అస్. మన ద్వారా దేవుడు తను మరి మహిమపరచుకోవాలనుకుంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని దగ్గరికి ఆరాధించడం రావాలి. దేవుని దగ్గర ఆరాధించడానికి వస్తున్నామా, వీ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతను మనము చాలా జాగ్రత్తగా గమనించిన వారు ఉండాలి. అలాగే ఆయన మన ద్వారా మహింపరచబడాలనేటువంటి కోరిక ఆయనకు ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధికి మనం రావాలని మరి దావీదు భక్తుడు అంటున్నాడు. 95వ కీర్తన ఒకసారి చూడండి, 6-7 వచనాలు మనం గమనించినట్లయితే మనం ఈ విధంగా గమనించగలము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృంచిన యెహోవా సన్నిధిని మోకరించుదము అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన మన దేవుడై ఉన్నాడు కదా, ఆయన మన దేవుడై ఉన్నాడు. మనము ఆయన పాలించు మరి మేపు గొర్రెలమైనామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మొదటి వచనం చూడండి, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహాత్మ్యం గల మహారాజు అని కీర్తనగారుడు ఈ కీర్తనలో సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. సో యూ షుడ్ నో హూ యువర్ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. మీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ను మీరు మరి తెలుసుకుంటూ దాని ప్రకారముగా ఆయన మీరు ఆరాధించేవారుగా ఉండాలి. బికాజ్ నోయింగ్ యువర్ గాడ్ విల్ ప్రిపేర్ ఎ గ్రౌండ్ టు వర్షిప్ యూ. మీ దేవుణ్ణి మీరు సరిగ్గా తెలుసుకున్నప్పుడు ఆయన ఆరాధించడానికి కూడా సరైనటువంటి రీతిలో పూర్ణ వివేకంతో ఆయన మనం ఆరాధిస్తామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విచారకరమైన సంగతిని ఇక్కడ మనం గమనిస్తున్నాము. రోమా పత్రికలో మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినప్పుడు పౌలు గారు ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారంటే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులేరి వారు అవివేక హృదయము మరి అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషులకి పక్షులకి చతుష్పాద జంతువులకి పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి అని మనం చూస్తున్నాం ఇక్కడ కదా. ఆయన దేవుని ఎరిగి కూడా వారు ఆయనను దేవునిగా గుర్తించలేదు, అలాగే ఆయన ఆరాధించలేదు. అలాగే తుచ్చమైనటువంటి పక్షులకు జంతువులకు దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమను వాటికి ఆపాదిస్తున్నట్లు మనం చూస్తున్నాం. సో అందుకనే దేవుడు చాలా వారి విషయమై మనస్తాపం చెందిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వీ షుడ్ నెవర్ టేక్ ఇట్ లైట్ ఫర్ when we come to worship God, because we are worshipping a living God. జీవం గల దేవుని ఆరాధిస్తున్నాము కాబట్టి, పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్నాము, మన రక్షణ దుర్గాన్ని ఆరాధిస్తున్నాం, మనము మహోన్నతమైనటువంటి మహా గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధించే వారముగా మనం ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నారా. మరి 4వదిగా చివరిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ప్లీజ్ వెన్ అవర్ వర్షిప్ ఈజ్ ప్రాక్టికల్. మన ఆరాధన క్రియలతో కూడిందై ఉండాలి, క్రియలతో కూడిందై ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాము. కాబట్టి మీ శరీరములను మరి సజీవ మరి యాగముగాను మరి పరిశుద్ధమైనటువంటి అనుకూలమైన దేవునికి యాగములుగా మీరు చెల్లించాలి, ఇదే మీ ఆత్మీయ మరి ఆరాధన అని చెప్పేసి పౌలు గారు ఈ యొక్క రోమా 12వ మనం చూస్తున్నాం ప్రియులారా. ఆఫరింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్
సజీవ యాగముగా సర్వాంగ హోమముగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలిపీఠం మీద మనల్ని మనం సమర్పించుకోవడం, ఇది దేవునికి ప్రీతికరమైన ఆరాధన. కాబట్టి ఇక్కడ శరీరాన్ని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. ఆత్మను ఎందుకు కోరట్లేదు ఆయన? కారణం ఏంటంటే శరీరం లేకుండా ఆత్మ కూడా ఏం చేయలేదు. ఈ యొక్క ఆత్మ అనేది శరీరంలో, ఈ షెల్లో ఉందన్నమాట. కాబట్టి ఆత్మ ఏది చెబితే అది శరీరం చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే శరీరం ఏది చెప్తే అదే మనం చేస్తున్నాం, కానీ ఆత్మ ఏం చెప్తుందో శరీరము చేయడానికి అది కాస్త మరి అయిష్టతగా ఉంటుందన్నమాట. ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా మరి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము శారీరకంగా నడిపించబడటం కాదు, కానీ ఆత్మ ఈ శరీరాన్ని నడిపించాలి కదండి. సో వి కెనాట్ వితౌట్ యువర్ బాడీస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ నార్ యూ కెన్ వర్షిప్ గాడ్. శరీరము లేకుండా మీరు దేవుని ఆరాధన కూడా చేయలేడు ఈ భూమి మీద. కాబట్టి శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరం అనేది సజీవ యాగముగాను సర్వాంగ హోమముగా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి అర్పణగా అది అర్పించబడాలి. యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, ఒక సజీవమైనటువంటి అర్పణగా అది ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణ ఏంటంటే అబ్రహాం గారు ఇస్సాకును తీసుకెళ్ళాడు కొండ మీదకి బలి ఇవ్వడానికి. కానీ దేవుడు ఒక గొర్రెపోతుని ఇచ్చి ఇస్సాకును ఆయన మరి తప్పించాడు. ఇస్సాకు ఏమయ్యాడంటే సజీవ యాగముగా ఉన్నటువంటి ఒక లివింగ్ సాక్రిఫైస్గా ఉండిపోయాడు అక్కడ కదా. హీ వాజ్ నాట్ సాక్రిఫైస్డ్ బట్ హీ బికేమ్ ఏ లివింగ్ సాక్రిఫైస్. జీవిస్తున్నటువంటి బలియాగముగా ఉన్నాడు ఆయన. కారణం ఏంటంటే చనిపోవాలి, బలి చేయబడాలి, కానీ అది దేవుడు కానివ్వలేదు. అలాగే మనం కూడా క్రీస్తునందు సజీవ యాగముగా సజీవమైనటువంటి దేవునికి ఆరాధన ఇచ్చేటువంటి మరి ఒక లివింగ్ సాక్రిఫైసెస్గా మనం ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నంత కాలము కూడా మరి మన శక్తితోనూ మన యుక్తితో మన యొక్క క్రియలతో కూడినటువంటి ఆరాధన దేవునికి ప్రీతికరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ యూ ప్రైజ్ గాడ్, ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్, దట్ ఈస్ రియల్ వర్షిప్ కదా. కొన్నిసార్లు మనము దేవుని ఆరాధించడానికి మనకి ఇష్టం ఉండదు. శరీరం ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటుందన్నమాట. ఈ విషయంలో మరి ముఖ్యంగా దేవుని విషయాల దగ్గర శరీరం మహాపతికి ఇచ్చేస్తుంది. ప్రార్థన చేయాలన్నా, ఆలయానికి రావాలన్నా, వాక్యం చదవాలన్నా, మరి దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలన్నా దిస్ బాడీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, బట్ స్పిరిట్ ఈజ్ విల్లింగ్. మనలో ఆత్మ అనేది సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఆత్మానుసారంగా మనము జీవించే వారము ఉండాలి. ఈ శరీరాన్ని ఆత్మతో నడిపించాలి, కానీ ఆత్మ మరి ఇక 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 శరీరం అనేది ఆత్మతో నడిపించబడాలి. శరీరము ఆత్మ నడిపించకూడదు. ఉదాహరణ ఏంటంటే మంచి సమరయుడు కదా. ఒక వ్యక్తి పడిపోయినాడు గాయాలతో. అక్కడ మనం చూస్తుంది ఏంటంటే యాజకుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. వారికి ఏంటంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజికల్ వర్షిప్. ఆలయంలో జరిగేటువంటి ఆరాధన మీద వారు ఎక్కువగా ఆసక్తి చూపించారు. కానీ సమరయుడు వచ్చాడు. అతను కూడా వ్యాపారానికి వెళ్తున్నాడు. అయిష్టంగానే ఆగాడు. కానీ అతను ఆ వ్యక్తిని తీసుకొని అతని గాయాలు కట్టి ద్రాక్షరసంతోనూ మరి ఆ యొక్క ఆ వ్యక్తికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి పరిచర్య చేసి మరి ఇక మంచి సమరయుడు ఆ వ్యక్తికి మరి ఒక చక్కటి మేలు చేసినట్లు మనం చూస్తున్నాం కదండి. సో దట్ ఈస్ ప్రాక్టికల్ వర్షిప్. హీ డోంట్ ఫీల్ లైక్, బట్ హీ డిడ్ ఇట్. తను కూడా నష్టపోయాడు. అంటే ఇక యెరూషలేము వెళ్తే ఒక మంచి వ్యాపారం జరుగుండేది ఆయనకి, కానీ ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి తాను యొక్క ధర్మాన్ని ఆయన చేశాడు. అక్కడ మంచి సమరయుని ధర్మం కదా. అలాగే మన జీవితాల్లో కూడా మనకి శరీరాలు అనే వాటిని మనం లోపరుచుకోవాలి. దేవుని కొరకు ప్రీతికరమైనటువంటి మరి మహిమా సాధనాలుగా దీన్ని వాడుకోవాలి. ఆయన ఆరాధన సాధనాలుగా దీన్ని వాడుకోవాలి. నిజమైన ఆరాధన ఏంటంటే నిజమైన భక్తి మనం చూస్తున్నాం కదా. ఈ లోకములో మరి తల్లిదండ్రులు లేని వారిని, అలాగే మరి విధవ రాండ్రను పరామర్శించే వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించే వారు సహాయం చేయడమే కదా. అది నిజమైనటువంటి భక్తి, నిజమైన ఆరాధన అది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దినాల్లో మరి కోవిడ్ దినాలలో మరి మనం నిజమైన ఆరాధన చేస్తున్నామా? మనం పాడుతున్నాము, మనం దేవుని వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ నిజమైన ఆరాధన అదేంటంటే మనకున్నది నలుగురికి, లేని వారికి పంచడం అన్నమాట. లేని వారికి ఇవ్వడం. జస్ట్ లుక్ అరౌండ్, మీ చుట్టువైపులు చూడండి. ఆకలితో అలమటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నారేమో కదండి. వారి విషయమై మీరు కొంత తలంపులు కలిగి ఉండాలి. వారికి కావలసినటువంటి సహాయాన్ని కనీసం మరి కొంతైనా చేయడానికి మనం ముందుకు రావాలి. అదే నిజమైనటువంటి ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ వర్షిప్ అనమాట ఇది. ఈ ఆరాధనలేమి మరి మనం చేసేటువంటి ఈ యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మదర్ తెరెసా గారు చెప్పినట్లుగా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న. కాబట్టి ఈ సహాయం చేయలే చేతులు ఎవరెవరు ఏ అక్కర్లు ఉన్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మనం ఉన్నాం, ఈ కరోనా వైరస్ పీరియడ్లో మనం ఉన్నాం. అందరూ ఆర్థికంగా చితికిపోయారు. అందరూ కూడా ఏదో ఒక రీతిలో అవసరాలు అక్కర్ల కొరకు ఎదురు చూస్తున్నారు. నా సహాయం ఎక్కడి నుండి వస్తుందని వారు చూస్తున్నారు. అటువంటి సమయంలో మంచి సమరయుని వల్లే నీ చేయి వారికి అందించాలి. అంతా కాకపోయినా కనీసం కొంతైనా వారికి సహాయం చేయడానికి కొంత త్యాగము, కొంత మరి ధర్మం అనేది మనం చేయాలి ప్రియులరా. అదే నిజమైనటువంటి ఆరాధన. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మన యొక్క ఆరాధనకు అర్థవంతమైనటువంటి ఆరాధనగా ఈ లోకంలో మనం చేసేవారం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన ఆరాధన అవును ఇది ఇట్ షుడ్ బేస్డ్ ఆన్ ట్రూ ఫెయిత్, నిజమైన విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. అలాగే నిజమైన ఆత్మతో అది చేయబడాలి, పూర్ణ వివేకంతో చేయబడాలి, పూర్ణమైనటువంటి శక్తి అనగా పూర్ణమైనటువంటి యొక్క క్రియలతో అది చేయబడి ఉండాలి. అప్పుడే నిజమైన ఆరాధన, దేవునికి ప్రీతికరమైన ఆరాధన అది. అటువంటి ఆరాధన చేసేవారుగా మీరు నేను ఉండాలని పరమ తండ్రి కోరుకుంటున్నాడు. అటువంటి కృపా దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. ప్రభా, నిజమైన ఆరాధన ఎలా చేయాలో అయినా ప్రభా, మరి మీ ప్రీతికరమైన ఆరాధన ఏమిటో మీరు మాకు బయలుపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించి కృపను మాకు దాయిచ్చమని, మీకు ప్రీతికరమైన ఆరాధన చేసే వారముగా మమ్మల్ని ఉంచమని క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తున్న ప్రియులారా, ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి, దయచేసి గమనించండి. ఈ వారము తమ జన్మదినాలు జరుపుకునే వారు ఈ విధంగా ఉన్నారు. 20వ తారీఖున ప్రొఫెసర్ వి విజయ్ కుమార్, మాస్టర్ పొట్ల రోనీ, అలాగే 21వ తారీఖున మిస్టర్ డేవిడ్ అబ్రహాం, డాక్టర్ మిస్సెస్ కే ఝాన్సీ ఫ్రాన్సిస్ అండ్ మిస్ ఆశా శామ్యూల్. 22వ తారీఖున మిస్సెస్ ప్రియాంక నేమాని అండ్ మిస్టర్ ఎం దైవ వరప్రసాద్. 23వ తారీఖున మిస్టర్ జి సుందరరావు పట్నాయక్, మిస్టర్ పిజే ప్రసాద్ అండ్ మిస్సెస్ ఏ వైనతి. 24వ తారీఖున మాస్టర్ ఒరియన్ డానియల్ డేవిడ్. అలాగే వివాహ దినాలు జరుపుకునేవారు 20వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ పిజే ప్రసాద్ దంపతులు. వీరందరికీ కూడా సంఘపక్షమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. అలాగే మరి సంఘంలో ఉన్నటువంటి మరి సీనియర్ సిటిజన్స్ కొరకు, అలాగే అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాల్సిన మనవి చేస్తున్నాను. వారు ఈ విధంగా ఉన్నారు. మిస్సెస్ స్నేహలత ట్రెజా, మిస్సెస్ దోర్తి సైమన్, మిస్సెస్ ఫ్లోరా చిత్తరంజన్, మిస్సెస్ సుందరా శంకర్, మిస్సెస్ జలాది ఆగ్నేస్, మిస్సెస్ శాంతకుమారి పట్నాయక్, మిస్సెస్ ఇందిరా దేవదాస్, మిస్సెస్ అనుశ్రీ చక్రవర్తి, మిస్సెస్ సుకన్య పద్మజ. వీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారండి, ఇప్పుడు ఇంట్లో మరి రికవర్ అవుతున్నారు. మిస్టర్ డివి శామ్యూల్, మిస్టర్ సుందర్రాజ్ ర్యాలీ అండ్ మిస్టర్ రంజన్ గార్డెన్. మరి మీలో చాలామంది డాక్టర్ వరప్రసాద్ గారి కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మరి మీ యొక్క ఈ సహకారము ప్రతి నెల కూడా ఉండాలని మనం చేస్తున్న ప్రియులారా. తద్వారా ఈ కుటుంబానికి కావాల్సినటువంటి మరి అవసరములన్నీ కూడా మనం సంఘపక్షంలో తీర్చిన వారం అవుతాం. కాబట్టి మరి మీ యొక్క సహాయాన్ని ఇంకా ఎవరైనా నివేదిస్తే వారు కూడా ముందుకు వచ్చి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మేము దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును ప్రభువా మేము స్తుతిస్తున్నాము, కొని ఆడుచున్నాము. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నీ ప్రేమైనటువంటి ప్రభువా మరి సంఘముగా మేము సమకూడి పరమ తండ్రివైన నిన్ను ప్రభువా మేము స్తుతిస్తూ ప్రేమిస్తూ నైనా ప్రభువా ఆరాధిస్తుండగా మీ సన్నిధి మాతో ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా తమ జన్మదినాలు, వివాహ దినం జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అవసరములన్నీ కూడా మీరు తీరుస్తూ ప్రభువా మరి మీ యొక్క పరలోక వాక్యాలను విప్పి పట్టణాల విస్తారమైన దీవెనలు మెండుగా వారిపైన, వారి కుటుంబాలపైన మెండుగా కృంభరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆరోగ్యములు, శాంతి, సమాధానములు సమృద్ధిగా ప్రభాని బిడ్డలకు మీరు దాయిచేయండి. అలాగే ప్రభా మరి సంఘంలో మరి వృద్ధాప్యులు ఉన్న వారి కొరకును, అలాగే అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు పేరు పేరున ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దాయిచేయండి. ముఖ్యంగా ఈ కుమార్తె ప్రభా మరి సుకన్య పద్మజ గారిని మీరు ఆయన ప్రభా మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ జరిగించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంటి వద్ద రికవర్ అవుతుండగా వారికి తోడుగా ఉండండి. సంపూర్ణ స్వస్థత, బలము, శక్తి, ఆరోగ్యము ఈ కుమార్తెకి మీరు దాయిచేయండి. అలాగే తండ్రి ప్రభా మరి సమయంలో
నీ యొక్క తండ్రి ప్రభా సంఘముగా ఉన్న నీ బిడ్డలందరూ కూడా మీరు ప్రత్యేక రీతిలో దర్శించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ యొక్క దీవెనలు ప్రభావ వారికి దాయిచ్చండి. మీ గాయపడిన హస్తం చేత వారిని ముట్టండి. వారి యొక్క ప్రతి అవసరంలో అన్ని కూడా మీరు తీర్చండి. కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి, స్వస్థత, సమాధానము ప్రభావాన్ని ప్రజలకు దాయిచ్చండి. ఇంకా ఎవరైనా కోవిడ్ వైరస్తో బాధపడుతున్నట్లయితే నాయన మీ గాయపడిన హస్తం చేత వారిని ముట్టండి. నాయన మీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వారికి దాయిచ్చండి ప్రభువా. అలాగే మా దేశమును, మా దేశ ప్రజలందరితో కనికరించి కటాక్షించండి. అందరికి కూడా కావాల్సినటువంటి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని ప్రభువా మీ శాంతి సమాధానంలో మీ ప్రజలకు దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సహాయం చేయండి. మరి అలాగే మా దేశ నాయన ప్రభ నాయకులు కూడా మీరు దర్శించండి. వారికి కావాల్సిన మీ సమయోచిత జ్ఞానము దయచేయండి. దేశంను శాంతి సామరస్యాలతో పాలించడానికి కావాల్సినటువంటి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును ప్రభా మా దేశమును సమస్తాన్ని మీ బలమైన హస్తాలకు, మీ దీవెలకు, మీ కృపా కాపుదల సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధపు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధ ఆత్మను మాలో నుండి తీసుకొనకము. ఈ పరిశుద్ధ దినం కొరకైన సంగ్రహ ప్రార్థన, పెంతెకొస్తు తర్వాత 4వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. సర్వశక్తియు సజీవుడమైన దేవ, ఘనమైన ఐక్యతతో నున్న త్రిత్వమును మా విశ్వాసమున ఒప్పుదల ద్వారా నిత్యమైనటువంటి త్రిత్వ దేవుని గుర్తించి ఆరాధించుటకు మాకు కృపను సంగతివి. ఈ విశ్వాసమందు మేము ఎల్లప్పుడూ స్థిరముగా నుండి నిన్ను ఆరాధించుట ద్వారా తుదకు నీ నిత్యమైనటువంటి మహిమను మేము చూడగలిగినట్లు నీ కృప అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచు నుండు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమెన్. సమాధానము కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుంటున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యవగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను
ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడు చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయి చూపును గాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయను గాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడును గాక. ఆమేన్. శ్రీయేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా, సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా. శ్రీయేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా, సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో. శ్రీయేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా, సంపూర్ణ జీవితమునకు సాగిపోదమా. అపోస్తులుల జీవితం, హతసాక్షుల అనుభవం కావాలి జీవితాదర్శము. కలిగి ఉండాలి స్థిర విశ్వాసము. అపోస్తులుల జీవితం, హతసాక్షుల అనుభవం కావాలి జీవితాదర్శము. కలిగి ఉండాలి స్థిర విశ్వాసము. యేసు వైపు చూచుచు సిలువ భారం మోయుచు సాగించు నీ యాత్రిక పయనము. యేసు వైపు చూచుచు సిలువ భారం మోయుచు సాగించు నీ యాత్రిక పయనము. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో. కపట సాక్షులు ఎందరో క్రీస్తు దేవుడు కాడని పలుకు తీయని తేనె బోధలు నమ్మకు. పూర్వనమ్మిక నుండి ఎన్నడు తొలుగకు. కపట సాక్షులు ఎందరో క్రీస్తు దేవుడు కాడని పలుకు తీయని తేనె బోధలు నమ్మకు. పూర్వనమ్మిక నుండి ఎన్నడు తొలుగకు.
ప్రాథమిక పాఠాలతోనే కాలమంతా గడపకు, సాగించు ప్రగతి పదమున జీవితం. ప్రాథమిక పాఠాలతోనే కాలమంతా గడపకు, సాగించు ప్రగతి పదమున జీవితం. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో. సంగమా ముందుకు సాగుమా, దేవుని సేవలో జీవిత యాత్రలో. క్రియలు లేని నమ్మిక సాగించకు నీవిక, పొరుగువాని ప్రేమించు నీవలే. శత్రువులను మన్నించు ప్రభువలే. క్రియలు లేని నమ్మిక సాగించకు నీవిక, పొరుగువాని ప్రేమించు నీవలే. శత్రువులను మన్నించు ప్రభువలే. అవసరములో ఉన్నవాని ఆదుకొనటే న్యాయము, సాగించు ఈ ధర్మ కార్యము. అవసరములో ఉన్నవాని ఆదుకొనుటే న్యాయము, సాగించు ఈ ధర్మ కార్యము. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో. సంగమా ముందుకు సాగుమా, జీవిత యాత్రలో దేవుని సేవలో.